జూదంలో ఓడిపోతారో సర్వం సహా సంపత్తిని వదిలేయాలి. వదిలేసేసి అడవులకు బయలుదేరాలి. ఎలా బయలుదేరాలి అడవులకు కూడా అంటే అతను ఒక చోటు చెప్తాడు, అజన వల్కలంబులు కట్టి జింక చర్మాలు కట్టుకోవాలి. ఏం కట్టాలి? జింక చర్మాన్ని కట్టుకోవాలి. కారణం ఏమి అంటే రాజు అన్నటువంటి గుడ్డలు ఎట్లా ఉంటాయి? దగ్గర మెరిసిపోయినటువంటి గుడ్డలతో ఉంటాడు కదా. నవరత్నమైనటువంటి కిరీటాలు ధరించినటువంటి వాడై ఉంటాడు. ఇవన్నీ ఉన్నప్పుడు వాడిలో యశస్సు అందం అనేది ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? వాడన్నింటినీ పక్కన తీసి పెట్టేసేయాలి. పెట్టి ఏం చేయాలి? ఏది పడితే అది తినకూడదు. వన్య మూల కళాశములై, అడవుల్లో దొరికేటటువంటి మూలము అంటే వేరు, ఫలము అంటే పళ్ళు, వీటిని తింటూ బతకాలి. బతకమే కాక బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. పాటించి 12 ఏళ్ళ పాటు ఏం చేయాలను? అరణ్యవాసం చేయాలి. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే అర్థం ఏమిటంటే ఎవరికి కనబడకుండా మారు వేషంలో ఉండాలి. మళ్ళీ చూసి పెట్టాడు. మళ్ళా ఒకవేళ 13 ఏళ్ళు అయిపోయింది కదా, మరి మళ్ళా వచ్చి మా రాజ్యం అడుగుతారేమో అని చెప్పి, ఒకవేళ మీరు ఎవరికైనా కనిపిస్తే వెండియం అన్నాడు. వెండి అంటే సిల్వర్ అని కాదు, మరియు అర్థం మరలా. ఒకవేళ మీరు మళ్ళా కనిపిస్తే మనం ముందు చేసుకున్న అగ్రిమెంట్ మళ్ళా ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే కౌరవులకు ఉద్దేశం ఏంటి అంటే ఆజన్మాంతం పూర్తిగా వారి యొక్క యావత్ జీవితం కూడా గడిచిపోవాలి, అరణ్యంలోనే గడిచిపోవాలి. వీళ్ళు అంగరంగ వైభవంగా రాజ్యాన్ని చేసేయాలి. అటువంటి ఒక తుచ్చమైనటువంటి భావన వీళ్ళు ఏర్పడడం మూలంగా ఇలాంటి ఒడంబడి చేస్తున్నారు. ఇది ఆ ఒడంబడి ఆ జూదంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి పందెంగా మనం చూడాలి. కానీ ఈ పందెం పెట్టుకోవడంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో రెండో కాదు. ఒక రకంగా పాండవులు లాభించే దానివల్ల కౌరవులు నష్టపోయారు. ఆ అజ్ఞాతవాసం వల్ల పాండవులకు లాభాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెందడానికి అవసరమైనటువంటి పెళ్లి చేసుకోవడం జరిగింది, అభిమన్యుడికి పెళ్లి చేయడం జరిగింది. ఇవన్నీ చాలా 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 జరుగుతాయి. అంటే కష్టం వచ్చినటువంటి సమయంలో ఇది కష్టం అని చెప్పి కుంగిపోకూడదు. భగవంతుడు అన్నటువంటి వాడు కష్టంలో కూడా ఏదో రకంగా బయటపడడానికి ఒక అవకాశాన్ని కలిగిస్తాడు అని చెబుతుంది మహాభారతం. అది కూడా మనకు ఇంకొకటి మనం ఈ జ్యోతి సభ గురించి చెప్తున్నాం కదా, ఈ జ్యోత సభ అని ఎందుకు పిలిచారు? ఆ పేరు ఎందుకు వచ్చిందండి? అంటే మనం జూదం అంటున్నాము. సో ఈ జూదశాల జ్యోత సభ ఎందుకు అలా తెలుస్తుంది? ఇది ఇక్కడ సభికులు అన్నటువంటి అర్థానికి అర్థనామంలో చాలా మాట ఉంది. సభికుడు అంటేనే జూదరి అని అర్థం. సభికుడు అంటేనే ఏంటి? జూదరి అని అర్థం. ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని చూసి సభికులారా అని అనుకున్నాం. నేను అన్నానే అనుకున్నాం. మీరు ఏమనుకుంటారు? సభలో ఉన్నటువంటి వాళ్ళు ఒక అర్థం. దీనికి ఇంకో అర్థం ఏంటి అంటే జూదరులారా అని అర్థం. అంటే ఏమర్థం? అందులో కూడాను పాచకలు ఆడడానికి వచ్చినటువంటి వాళ్ళు వ్యసనపరులు అన్నటువంటి అర్థం. ఇక్కడ జూత సభ, జూద సభ మొదట అది జూత సభే, తర్వాత జూద సభగా మారింది. కారణం ఏమి అంటే ధర్మరాజును పిలిచారు అక్కడికి. అరే రాయా నీతో మాట్లాడదాం మనం గురించి పిలిచారు. మాట పెరిగిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాడు. మనం జూదం ఆడదాం, ఫ్రెండ్లీగా జూదం ఆడదాము అన్నాడు. ఎవరు? దుర్యోధనుడు అన్నాడు. ఏమన్నాడు? ధర్మరాజా మనం ఏదో అనుకున్నాం, అయిపోయింది, నువ్వు ఇంటికి వచ్చావు కాబట్టి మనం ఫ్రెండ్లీగా జూదం ఆడదాము అన్నాడు. జూదం ఆడదాము అన్నటువంటి సమయంలో ఆ పక్కన ఉన్నప్పుడు ఎవరో చెప్పాడు, పొద్దుగా జూదం ఆడితే ఏం బాగుంటుంది, బెట్టింగ్ చేసుకుంటే చూడడానికి భలే మసాగా ఉంటుంది, బెట్టింగ్ చేస్తాము అన్నాడు. అన్నటువంటి వ్యక్తి అక్కడ దుర్యోధనుడు వెంటనే ఏమన్నాడంటే, నేను ఆడను, నా తరఫున శకుని ఆడతాడు అన్నాడు. ధర్మరాజుకి ఏముందని చెప్పారు? ముందే వాడికి జూదం పిచ్చి ఉంది. ధర్మరాజు ఏమి జూదంలో ఆషామాషి వ్యక్తి కాదు, గొప్ప జూదగాడే. కానీ అక్కడ జరిగింది ఏమి అంటే అధర్మమైనటువంటి జూదం తీసుకు. సో శకుని అయినటువంటి వాడు మాయాపాశుల చేత జూదం ఆడాడు కాబట్టి ధర్మరాజు అక్కడ కోల్పోయాడు. కాబట్టి జీవితం కోసం పిలిచినటువంటి సభ జూదం కోసం జరిగింది కాబట్టి జూద సభ కాస్త ఏం సభ అయింది? జూద సభగా మారిపోయింది. పదార్థ తేడా జరిగింది. అక్కడ జరిగినటువంటి కర్మను బట్టి పదాల యొక్క మార్పు అనేది జరిగింది. పిలిచిన మాత్రం మాట్లాడుకుందామనే తర్వాత చేసింది ఏమి? సాధన చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు తెలివిగా చేశారు. ఇప్పుడు తెలివి లేకుండా వచ్చి కూర్చులో కూర్చుంటున్నారు. మరి ఇంకొకటి ఈ సభాపతంలో
సమయ ధర్మం అనేది ఒకటి ఉంది. ఏంటి అసలు ఆ సమయ ధర్మం? సమయ ధర్మము అన్నటువంటి విషయాన్ని మీరు ఏ విధంగా చెప్తున్నారు? సమయ ధర్మం చెప్పడానికి సమయ ధర్మాన్ని ఎలా అంటే సభలో కావచ్చు, ఆ ధర్మాన్ని ఈ జరిగినటువంటి ఆ ఘట్టాలను తీసుకొని ఆ ధర్మం, ఆ సమయ ధర్మం అనేసి ఒక రోడ్ వస్తుంది. ఓకే. అసలు ఏంటి? ఇక్కడ సమయ ధర్మము కాలధర్మము రెండు ఉంటాయి. ఎందుకు అంటే రామాయణం యావత్తు మనం చదివితే రామాయణంలో ఎక్కడ కూడా రాముడు నేను భగవంతుడు చెప్పాను, నేను మామూలు మనిషిని అంటాను. కానీ భగవంతుడు నేను చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే చెప్తున్నాను. నేనే కాలము, నేనే విధి, నేనే కర్మ, నేను ఏమి చెప్తే అది మీరు చేసే వాళ్ళకి తప్పిస్తే మీరు కొత్తగా చేయడానికి ఏమీ లేదు అని చెప్పన్నారు. అంటే బుద్ధి కర్మానుసారాన్ని అనే విధంగా ఆ సమయ ధర్మాన్ని అనుసరించి అన్ని జరుగుతూ వచ్చాయి. ఇక్కడ విషయం చెప్పుకోవాలి, నిజంగా గాని ద్రౌపదిని వాళ్ళు వస్త్రాపహరణం చేసేటటువంటి సమయంలో భీష్మాచార్యుడు గాని కన్నెర్ర చేసుంటే మహాభారతం ఎలా జరిగేది కాదు. లేక ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు ఉన్నటువంటి అశ్వత్థామ ఇంకొకళ్ళు లేసి ఇది మీరు చేయడం తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మేము విరుద్ధంగా ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటే ఇది జరిగేదే కాదు. అంటే బుద్ధి కర్మానుసారనే లేకపోతే యద్భావం తత్వతి రూపంలో గాని ఇవన్నీ ఏం జరగాలి అంటే ఏమేమి జరగాలో ఆ విషయం పరంగా సమయం తన యొక్క విధి తన యొక్క కాలాన్ని నడుపుతూ వెళ్ళిపోయింది అంతే. అలా వెళ్ళిపోయింది కాబట్టి ఇది మొత్తం చదువుతూ వచ్చింది. లేకపోతే భారతం ఏమయ్యేది అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే దీని కాస్త ఎక్కువ వరకు చేశాము అంటే మన చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో జరిగినటువంటి వీధి నాటకాలు ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుంది. ఏంటి అంటే అది ఒక కల్పన, దాని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి మహాభారతం ప్రత్యేకంగా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ద్రౌపది శకునితో జూదవాడు. ఎక్కడ కర్మకి కుప్పం వీధి నాటకాల్లో ద్రౌపది శకునితో జూదవాడు. ఆడితే వీడు చూదు వేసి 4 అంటే 4 పడదు, 3 అంటే 3 పడదు, 2 అంటే 2 పడదు, 1 అంటే 1 పడదు, ఓడిపోతారు శకుని. వాడికి అర్థం కాలే, మరి ఇదేంటో ఇది కర్మ, నేను ఇంత పెద్ద మోసపూరితమైనటువంటి తంత్రకర్మ ఆ తక్కువ టమాల విద్యలతో ఆడేటటువంటి వాణి కదా, ధర్మరాజే నా దగ్గర ఓడిపోయాడే, ధర్మస్వరూపుడుగా ధర్మరాజే ఓడిపోయాడే, మరి ద్రౌపది ఎలా గెలిచింది అన్నటువంటి విషయం వాడికి బోధపడలే. కాకపోతే దీనికి మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో మనకి ఒక అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తుంది. ఏంటి అంటే స్వర్గారోహణ పర్వంలో నడుచుకుంటూ వెళ్ళేటటువంటి సమయంలో ద్రౌపది నేల పడిపోయిన తర్వాత ఆమె ఆత్మ వెళ్ళి లక్ష్మీదేవిలో కలిసిపోతుంది. ఎక్కడ కలుస్తుంది? లక్ష్మీదేవిలో కలిసిపోతుంది. అంటే ద్రౌపది ఇప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అంశ. శకుని మానవ మాత్రుడు కాక దానవ ప్రేరితుడై ఉన్నటువంటి వ్యక్తి. మరి భగవంతుడు ముందు వీడు ఆట సాగుతాయా? నేను కూడా మొదట్లో రీసెర్చ్ చేసేటటువంటి సమయంలో ఏదో గుడిక రాశారేమో అనుకున్నాను. కాబట్టి మహాభారతాన్ని 7,8 సార్లు చదివితే అప్పుడు ఇలాంటి మనకి బయటకు వచ్చాయి. ఓహో, ఇంత శక్తి స్వరూపిణి కాబట్టే ఆమె మహాభారతం కూడా కాగలిగింది. కాబట్టి ఆమె ఏమైతే అనుకుందో అదని జరగడానికి అవకాశం ఏర్పడింది. తన కోపంతో అనిందో ఇంకో రకంగా అనిందో మొత్తం పౌరవంశం ఏమైంది? సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఏ పతివ్రతని కంటతడి పెట్టిస్తే జరిగేటటువంటిది ఇలాగే జరుగుతుంది అని చెప్పడానికి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం మహాభారతం. ఇప్పుడు మన ఈ మాటల్లో మహాభారతం గురించి ఇన్ని విషయాలు మీరు చెప్పారు విద్యార్థులకు. అయితే ఈ మహాభారతం చదవడం వల్ల లేకపోతే అది వినడం వల్ల కావచ్చు, లేదా ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి విషయాల వల్ల కావచ్చు, పిల్లలు ఏం గ్రహించాలి, నేటి సమాజానికి అసలు మహాభారతం అంటే ఏంటి, అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఒక 2 మాటల్లో విద్యార్థులకు తెలియజేస్తే బాగుంటుంది. మహాభారతంలో ఒక విషయం చెప్పబడింది. ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో లేని విషయం ప్రపంచంలోనే లేదు. చెప్పిన రకమైందా? ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఎక్కడున్నాయి? మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో లేని విషయం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు.